లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అప్పటి వరకు మీరు చేసిన ప్రయత్నం అంతా మీరు నేర్చుకోవడంతోనే సరిపోయింది. అందువల్లే మీరు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు చాలామంది చూడండి, నేను ఎన్నో ఇయర్స్ నుండి ఇంగ్లీష్ అయితే నేర్చుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుండి ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. కానీ నా వల్ల కావట్లేదు. నేను చాలా కంటెంట్ అయితే చదువుతున్నాను అండ్ చూస్తున్నాను, వింటున్నాను. అయినా నాకెందుకు ఇంగ్లీష్ రావట్లేదు అని చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. మీకు కూడా అదే డౌట్ ఉందా? మీరు కూడా ఇంగ్లీష్ ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నా మాట్లాడలేకపోతున్నారా? దానికి ఒక్కటే రీజన్ అండి. ఇన్ని రోజులు మీరు చేసింది కేవలం ఇన్పుట్ యాక్టివిటీస్ అన్నమాట. రీడింగ్, వాచింగ్, లిజనింగ్ ఇవన్నీ ఏంటంటే ఇన్పుట్ యాక్టివిటీస్ అన్నమాట. అంటే మీరు లోపలికి తీసుకుంటున్నారు, కంటెంట్ని గ్రహిస్తున్నారు. మరి ఇప్పుడు మీరు కంటెంట్ని గ్రహిస్తున్నారు సరే, ఆ కంటెంట్ని మళ్ళీ మీరు ప్రొడ్యూస్ చెయ్యాలి కదా. మీరు ఏదైతే నేర్చుకున్నారో అది మీరు బయటకు చెప్పాలి కదా. ఓకే, అయితే చెప్పాలి, లేకపోతే రాయాలి. ఓకే, మీరు ఇన్ని రోజులు ఏదైతే నేర్చుకున్నారో అది కనుక మీరు రైటింగ్ రూపంలో కానీ స్పీకింగ్ రూపంలో కానీ ప్రాక్టీస్ చేయకపోతే ఇంకా మీకు ఇంగ్లీష్ రాదన్నమాట. ఓకే, ఇది నిజం. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, అయిపోయిందేదో అయిపోయింది. ఈ సంవత్సరంలో నేను మీకు 4 టిప్స్ అయితే ఇస్తాను. ఈ టిప్స్ ఫాలో అవ్వండి అండ్ మీరు ఇంగ్లీష్ ఈ సంవత్సరం అనేది మీ ఇయర్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఓకే, ది ఇయర్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ యూ. ఓకే, మీరు ఈ ఇయర్ అయ్యేలోపు ఎలాగైనా ఇంగ్లీష్లో గలగల మాట్లాడగలగాలి. అది మన టార్గెట్ అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు మీ బ్రెయిన్ని పదును పెట్టాలండి. మీకు ఆలోచిస్తే అర్థమవుతుంది ఏంటంటే, మీరు ఏదైతే ఎక్కువగా అనుకుంటారో, ఇది నాకు జరగాలి 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 అని అనుకుంటారో అది మీకే తెలియకుండా అనుకోకుండా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా అయ్యో ఇలా జరిగిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు చూసారా, అది కూడా మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు? మీరు మీకే తెలియకుండా మీ బ్రెయిన్ని ట్రైన్ చేస్తున్నారనమాట. అది జరిగిపోతుంది అని భయపెడుతున్నారు, లేక ఇది జరగాలి అని ఆశిస్తున్నారు. సో రెండు మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ బ్రెయిన్ని ఎలాగైతే ట్రైన్ చేస్తారో మీ బ్రెయిన్ అలాగే నడుచుకుంటుంది. అర్థమైందా? సో ఇంగ్లీష్ మాట్లాడడానికి వచ్చేపాటికి మీరు మీ బ్రెయిన్కి బాగా పదును పెడుతూ ఉండాలి. ఇంగ్లీష్ ఒక భాష, ఇది నేను ఈ సంవత్సరంలో ఎలాగైనా నేర్చేసుకుంటాను. ఓకే అని చెప్పి మీరు మీ బ్రెయిన్కి, సబ్కాన్షియస్ మైండ్కి చెబుతూ ఉండాలన్నమాట. ఓకే, ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్ అనేది మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు మోటివేషన్తో ఉండాలి. ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలని. ఇప్పుడు ఈ స్టోరీ టెల్లింగ్ నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలా, లేకపోతే నేను ఇప్పుడు పిక్చర్ డిస్క్రిప్షన్ ప్రాక్టీస్ చేయాలా, నేను ఇప్పుడు నా రోజునంతా నెరేట్ చేస్తూ ఒక ఎస్సే రాయాలా, లేక ఇప్పుడు నేను ఈ కొత్త పదాలన్నీ నేర్చుకోవాలా, ఇలా డిస్కరేజింగ్గా ఎప్పుడు ఉండకండి. ఎప్పుడైతే మీరు చాలా ఎంథూసియాస్టిక్గా ఉంటారో, ఎనర్జెటిక్గా ఉంటారో ఒక పని చేయడానికి, అప్పుడు అన్నీ మీకు తోడ్పడతాయి. అప్పుడు ఏంటంటే మీ బ్రెయిన్ కూడా మీకు చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది. మీరు ఏదైతే నేర్చుకుంటారో అది మీకు చాలా ఈజీగా వచ్చేటట్టు మీ బ్రెయినే మీకు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు కూడా మోటివేటెడ్గా ఉండండి. ఓకేనా? ఎప్పుడు మీకు మీరు పాజిటివ్గా చెప్పుకుంటూ ఉండండి. ఇంగ్లీష్ చాలా ఈజీ, ఇంగ్లీష్ మాట్లాడడం చాలా తేలిక. పిక్చర్ డిస్క్రిప్షన్ ఎంతసేపు, ఈ వ్యక్తిని నేను వర్ణించాలి అంతే కదా, ఇప్పుడు చేసేస్తాను. చెప్పేది వినండి. మీకు వచ్చినా రాకపోయినా మీరు మొదటి అడుగు వేస్తేనే మీకు ఫలితం అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ సెంటెన్సెస్ కానీ మీరు చెప్పుకోకండి. ఓకే, అదనమాట ఫస్ట్ స్టెప్. ఏంటంటే మీకు మీరు ఎప్పుడు మోటివేషన్తో ఉండాలి అండ్ బ్రెయిన్కి ట్రైన్ చేస్తూ ఉండాలి. ఓకే, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే, మీరు చూస్ చేసుకోవాలి. ఏం చూస్ చేసుకోవాలి మేడం? మీరు ఎంత టైంలో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు అన్న టైంని మీరు చూస్ చేసుకోవాలి. మీకంటూ ఒక ఎండ్ లైన్ ఉండాలన్నమాట. ఓకే, ఎండ్ లైన్ అనేది లేకపోతే మీరు చదివిందే చదివి నేర్చుకున్నదే నేర్చుకొని అలా రొటేట్ అవుతూ ఉంటారు తప్ప ఎండ్ లైన్కి చేరుకోరు.
ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుందంటే మీ గోల్స్ అనేవి అలా ప్రొలాంగ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఓకే, మీరు అలా మీకే తెలియకుండా బద్ధకించేస్తూ ఉంటారు. ఈ సంవత్సరంలో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? లేక 6 మంత్స్లో నేర్చుకోవాలనుకుంటున్నారా? లేక అంతకంటే తక్కువ టైంలో మీకేదో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, అంతకంటే తక్కువ టైంలో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా అన్నది మీరు క్లియర్ కట్గా తెలుసుకోవాలన్నమాట. ఓకే, మీరు గనక ఆ పర్టికులర్ టైంలో నేను ఇది చెయ్యాలి అనుకోకపోతే ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీ అనేది మీకు ఎప్పటికీ సాగుతూనే ఉంటుందన్నమాట. ఓకేనా? మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించదు, ఎందుకంటే మీకంటూ ఒక ఎండ్ లైన్ లేదు. ఎండ్ లైన్ లేకపోతే మీరు అలా పరిగెడుతూనే ఉంటారు కదా, అలాగనమాట. ఓకే, మీకు గనక మీ ఇంప్రూవ్మెంట్, మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్లో ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే నేను 12 మంత్స్లో నేర్చుకోవాలి, లేక 6 మంత్స్లో ఇవి నేర్చుకోవాలి, లేక 3 మంత్స్లో ఇది నేర్చేసుకోవాలి అని చెప్పి మీకంటూ ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే గోల్స్ని సెట్ చేసుకోవాలి. గోల్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఏదైతే టైం స్పాన్ పెట్టుకున్నారో ఆ టైం స్పాన్ బట్టి మీరు రోజులో ఎన్ని గంటలు కేటాయించాలి అన్నది కూడా మీరు నిర్ణయించుకోవాలి ఇప్పుడే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇప్పుడు మీరు 3 నెలల్లోనే ఇంగ్లీష్ అంతా నేర్చేసుకోవాలి అనుకున్నారనుకోండి, మీరు ఖచ్చితంగా కనీసం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు చూసారా, 18 గంటలు 20 గంటలు చదువుతారు, ఒక్క 4 గంటలు పడుకొని అటువంటి వాళ్ళు కూడా ఉంటారు చూసారా, అంత కఠినంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకే, మీరు గనక వితిన్ 2 to 3 మంత్స్ ఇంగ్లీష్ కంప్లీట్గా నేను నేర్చేసుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ పని చేసి తీరాలి, లేకపోతే మీకు టైం అనేది సరిపోదు. లేదు మేడం, మేము 6 మంత్స్లో నేర్చుకోవాలనుకుంటున్నాం. ఓకే, వెల్ అండ్ గుడ్. మీరు గనక 6 మంత్స్లో గనక ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే నా సజెషన్ వచ్చేసి 6 to 8 hours ఈజ్ ద బెస్ట్ పీరియడ్. ప్రతిరోజు 6 నుండి 8 గంటలు కేటాయించడానికి ట్రై చేయండి. ఐదర్ ఇట్ మే బి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ ఆర్ రైటింగ్. ఓకే, ఏదైనా కావచ్చు. మీరు కనీసం 6 to 8 hours అయితే దీని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. లేదు మేడం, 12 మంత్స్లో నేర్చుకోవాలనుకుంటున్నాం, ఈ ఇయర్ అంతా మేము కేటాయించగలం, మాకు అంత తొందర ఏమీ లేదు, మేము ఏం నేర్చుకోవాలనుకున్నా ఒక పద్ధతిగా నేర్చుకుంటాము, ఓకే, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాను అని మీరు అనుకుంటే మాత్రం 2 to 3 hours ఈజ్ ద బెస్ట్ టైం. ఓకే, ప్రతిరోజు 2 నుండి 3 గంటలు అయితే కేటాయించండి, సరిపోతుంది. నేనైతే 2 to 3 hours కేటాయించి ఇంగ్లీష్ అనేది నేర్చుకున్నాను, నేను గాబరా పడలేదు. ఓకే, కానీ అది మీ చేతుల్లో ఉంటుందన్నమాట. మీరు డిసైడ్ అవ్వాలి, మీరు ఇంగ్లీష్ ఎప్పటికల్లా నేర్చుకోవాలి అన్నది మీకు తెలుసు, రైట్? నాకు తెలియదు కదా, మీరు ఇంగ్లీష్ దేనికోసం నేర్చుకుంటున్నారో నాకు తెలియదు కదా. సో మీరైతే ఈ టైం ఫ్రేమ్ అనేది ఫిక్స్ చేసుకోండి. రోజుకు నేను పర్టికులర్గా ఇంగ్లీష్ కోసం ఇన్ని గంటలు కేటాయిస్తాను. ఓకే, ప్యాసివ్ లెర్నింగ్ మానేయండి. తూతూ మంత్రంలా చదవడం కానీ వినడం కానీ అటువంటివి ఏవి ఇయర్లో చెయ్యకండి. మీరు కనుక ఈ సంవత్సరం ముగిసేలోపు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే ప్యాసివ్ లెర్నింగ్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఐడియా. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ప్యాసివ్ లెర్నింగ్ కూడా చేశాను, యాక్టివ్ లెర్నింగ్ కూడా చేశాను. ఈ రెండిటికి చాలా 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 తేడా ఉంటుంది. యాక్టివ్ లెర్నింగ్లో మీకు వచ్చినన్ని బెనిఫిట్స్ ప్యాసివ్ లెర్నింగ్లో రాదు. ఓకే, ఇందులోనే సెకండ్ ఏంటంటే మీరు గోల్స్ అనేవి కూడా నిర్ణయించుకోవాలి. గోల్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఇంగ్లీష్ దేనికోసం నేర్చుకుంటున్నారు అన్నది మీకు క్లియర్ కట్గా తెలియాలన్నమాట. ఇప్పుడు చాలామంది జస్ట్ ట్రావెలింగ్ కోసమో, లేక ఒక హాబీ లాగానో, లేక పక్క వాళ్ళతో కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్తో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటారనమాట. దాన్నే మనం సర్వైవల్ ఇంగ్లీష్ అంటాం. సర్వైవల్ ఇంగ్లీష్ అంటే ఏంటి? మార్కెట్కి వెళ్ళాం, ఆ మార్కెట్లో కూరగాయల అతనితో మనం కూరగాయలు ఎంత పడుతుందండి, ఇది కాస్ట్ ఎంత అండి, దీని మీద డిస్కౌంట్ ఏమైనా ఉందా, ఓకే, ఇటువంటివి మాట్లాడాలి అన్నప్పుడు కొన్ని ఫ్రేజెస్ యూజ్ అవుతాయి చూసారా, కొన్ని లిమిటెడ్ ఫ్రేజెస్ ఉంటాయి చూసారా, ఆ కొన్ని లిమిటెడ్ ఫ్రేజెస్ని యూజ్ చేసినప్పుడు దాన్ని సర్వైవల్ ఇంగ్లీష్ అంటూ ఉంటాం. అలాగే మనం ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు వేర్ ఈస్ ద డైరెక్షన్ టు ద బస్ స్టాప్, వేర్ ఈస్ ద బస్ స్టాప్, కెన్ ఐ నో వేర్ ద పోస్ట్ ఆఫీస్ ఈస్, ఓకే. ఇలాగా మనం ఒక డైరెక్షన్ గురించి అడగాలనుకోండి, మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్ తెలియదు అనుకోండి ఎక్కడుందో, ఓకే, అప్పుడు మీరు ఇంగ్లీష్లో అడగాలనుకోండి, అది మీకు తెలియాలి కదా. అంటే మనకు
అవసరమైనప్పుడు పనికొచ్చే ఇంగ్లీష్ని సర్వైవల్ ఇంగ్లీష్ అంటాం. సర్వైవల్ ఇంగ్లీష్ నేర్చుకుంటే మీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చినట్టే అనమాట. ఓకే. అది కాకుండా కొంతమంది ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతున్నారండి. ఓకే. నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పర్సన్ ఏ గీత అండ్ పర్సన్ బి సీత అనుకోండి. పర్సన్ ఏకి అకాడమిక్ పర్పస్గా ఎక్కువ నాలెడ్జ్ లేదు. ఓకే. అది ఏ స్ట్రీమ్ అయినా కానీ ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా మెరుగైన అమ్మాయి గీత. ఓకేనా. చాలా బాగా చెప్తుందన్నమాట ఏదైనా సరే. తనకి అకాడమిక్ పర్పస్లో అంత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80% అనుకుందాం. తన స్కోర్ 80% ఉంది. కానీ తన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కానీ చాలా ఆసమ్గా ఉన్నాయి. చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. అందరూ తన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. పర్సన్ బి సీత, తినకి 99% వచ్చింది అకాడమిక్లో, కానీ ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతుందన్నమాట. ఓకే. అప్పుడు ఆ కంపెనీ వాడు సీతాని రిక్రూట్ చేసుకుంటాడా లేక గీతాని రిక్రూట్ చేసుకుంటాడా? మీరే ఒకవేళ కంపెనీ అతనైతే ఏం చేస్తారు చెప్పండి కదా. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, ఇప్పుడు నేను సీతాని రిక్రూట్ చేసుకున్నాను అనుకోండి, తను అకాడమిక్ పర్పస్లో బాగా చేసింది, సో తనకి వర్క్ అయితే వచ్చు, కానీ తను చేసిన వర్క్ని ప్రొజెక్ట్ చేసుకోవడం కానీ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఏమీ రాదన్నమాట. అక్కడ తనకి గ్యాప్ అనేది వచ్చేస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్ అంటాం దాన్నే. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని ఆ మేనేజర్ హైర్ చేసుకున్న తర్వాత తనకు కూర్చోబెట్టి నేర్పించగలడా? నేర్పించలేడు కదా. అదే తను గీతాని రిక్రూట్ చేసుకున్నాడు అనుకోండి, తను అకాడమిక్గా 80% ఉన్నా తను ఏం చెయ్యగలదు, ఏం చేస్తాను, ఏం చెయ్యలేను అని చెప్పే స్కిల్స్ అయితే బాగా ఉన్నాయి. రైట్. తను ఇంగ్లీష్లో తనకు వచ్చింది అయినా సరే క్లియర్గా పక్క వ్యక్తికి చెప్పగలదు అన్న నమ్మకం మేనేజర్కి ఉందన్నమాట. సో ఆ మేనేజర్ ఏమని ఫిక్స్ అయ్యాడు తెలుసా? గీతానే రిక్రూట్ చేసుకుందాము, ఎందుకంటే నేను గీతాకి వర్క్ నేర్పించగలను. ఒక అసిస్టెంట్ని కొన్ని రోజులు పెట్టి వర్క్ అయితే నేను నేర్పించేస్తాను, కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కోసం నేను ఒక హైర్ చేసుకొని సీతాకి నేర్పించలేను కదా అని ఫీల్ అయ్యాడంట. నిజమే కదా. ఎవరైనా వర్క్ నేర్పించగలరండి, వర్క్ నేర్పిస్తే వచ్చేస్తుంది, కానీ మీ ఇంగ్లీష్ బాగోలేకపోతే మిమ్మల్ని జాబ్లోకి తీసుకున్నాక నేర్పించలేరు కదా. అందుకే చాలామంది ఇంటర్వ్యూలో ఫెయిల్ చేస్తూ ఉంటారనమాట. సో మీరైతే బాధపడకండి. ఈ ఇయర్లో మీరు ఇంగ్లీష్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి, బాగా నేర్చుకోండి, అండ్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మీరైతే సెలెక్ట్ అవుతారు. ఇటువంటి ఇంటర్వ్యూ సిచ్యువేషన్లో మీకు ఎటువంటి ఇంగ్లీష్ కావాలి తెలుసా? ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కావాలి. ఏం ఇంగ్లీష్ అండి? ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అంటే ఏంటంటే మీరు ఆ ఇంగ్లీష్ని గలగల మాట్లాడగలగాలి, అర్థమయ్యేటట్టు మాట్లాడగలగాలి. ఓకే. ఆపకుండా మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అవతలి వ్యక్తికి అర్థమయ్యేటట్టు మాట్లాడగలగాలి అనమాట. అదే ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఓకేనా. ఇది కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ ఇంగ్లీష్ ఉందండి. అదేంటో తెలుసా? చాలా ప్రొఫెషనల్స్తో మాట్లాడడం. మీరున్న స్థాయి కంటే ఎక్కువ స్థాయి వ్యక్తులతో మాట్లాడడం, లేక వైడ్ వెరైటీ ఆఫ్ ఇంగ్లీష్ మాట్లాడడం అన్నమాట. ఓకే. రకరకాల సినారియోస్ని, రకరకాల వ్యక్తులతో రకరకాల కాన్సెప్ట్స్తో మాట్లాడాల్సి వస్తుంది. అటువంటి ఇంగ్లీష్ని అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అంటాం అన్నమాట మనం. ఓకేనా. సో సర్వైవల్ ఇంగ్లీష్, ఫ్లూయెంట్ ఇంగ్లీష్, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్, ఈ మూడిట్లో మీ గోల్ ఏంటి, ఈ సంవత్సరంలోపు మీరేం చేయాలనుకుంటున్నారు అన్నది మీరైతే డిసైడ్ అవ్వాలి. అండ్ దిస్ ఈజ్ స్టెప్ 2. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలంటే మీ LSRW స్కిల్స్ని మెరుగుపరుచుకోవాలి. LSRW మేడం, LSRW అంటే ఏంటి? L స్టాండ్స్ ఫర్ లిజనింగ్, S స్టాండ్స్ ఫర్ స్పీకింగ్, R స్టాండ్స్ ఫర్ రీడింగ్, W స్టాండ్స్ ఫర్ రైట్. దీస్ ఆర్ ద 4 pillars ఆఫ్ ఎనీ లాంగ్వేజ్. ఓకే. LSRW వస్తే మీరు ఏ లాంగ్వేజ్ అయినా చాలా సులువుగా మాట్లాడగలుగుతారు. మీ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. మేడం, ఇప్పుడు బేసిక్ స్ట్రాంగ్గా ఉండడం కోసం నేను ఏం చేయాలి? ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్
ఎక్కువగా చెయ్యాలి. లిజనింగ్ అండ్ రీడింగ్ బాగా చెయ్యాలి. లిజనింగ్ చేసేటప్పుడు యాక్టివ్ లిజనింగ్ చెయ్యాలి, శ్రద్ధ పెట్టి వినాలి. వినేటప్పుడు ప్రొనౌన్సియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళు పదాలను ఎలా ఉచ్చరిస్తున్నారు, ఏ పదాలను ఏ టైంలో వాడుతున్నారు, ఓకే, ఇటువంటివన్నీ గమనించాలన్నమాట. అండ్ రీడింగ్, కనీసం రోజుకి ఒక్క పేజ్ అయినా చదవడానికి ట్రై చేయండి. అది న్యూస్ పేపర్ కానివ్వచ్చు, లేకపోతే మ్యాగజైన్ కానివ్వచ్చు, లేకపోతే మీ ఫోన్లో ఒక ఇన్స్టాగ్రామ్ కింద రాస్తారు చూసారా కొంతమంది, నేను ఈరోజు ఇంగ్లీష్లో ఇలా చేశాను అని చెప్పేసి, అదైనా సరే. ఓకే, చూడండి, మీకు నచ్చిన వాళ్ళని ఫాలో అవ్వండి, వాళ్ళు చెప్పేది వింటూ ఉండండి, చదువుతూ ఉండండి. ఓకేనా, కనీసం రోజులో 20 మినిట్స్ అయినా కేటాయించడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీకు అది బ్రష్ అప్ అవుతుందన్నమాట. మీకు అసలు ఇంగ్లీష్ వచ్చా రాదా, ఎంతవరకు వచ్చు అన్నది మీకే అర్థమవుతుంది. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, మేడం నాకు అసలు ఏం వినినా అర్థం కావట్లేదు, లేక ఏం చదివినా అర్థం కావట్లేదు. మీరు గనక చదివిందే ఒక 4-5 టైమ్స్ చదివితే మీకు కనీసం అక్కడ ఓవరాల్గా ఏముంది అన్నది తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ పేజ్ చదువుతారండి, ఒక పేజ్ అయితే చదువుతారు, ఇంకా నాకు రాదు, నాకు అర్థం కావట్లేదు, అర్థం కానప్పుడు ఇంకెందుకు చదవడం అని వదిలేస్తున్నారు. వదలకూడదండి. మీరు చదివిందే ఒక 5-6 టైమ్స్ చదవండి. ఎందుకు రాదప్పుడు, ఎందుకు అర్థం కాదు, రైట్? ఖచ్చితంగా అర్థమవుతుంది. కాకపోతే మీరు బేసిక్ ఇంగ్లీష్లో ఉన్నారైతే ఇంకొంచెం గట్టిగా శ్రమ పడాలన్నమాట, అదే తేడా. మీరు 10 డేస్కి వచ్చే 10th పేజ్ 10th డే అనుకుందాం, ఆ రోజున మీకు అంత కష్టం అనిపించదు, కొంచెమైనా అర్థమైపోతుంది అనమాట. నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీకు ఏది అర్థం కాకపోయినా, వినింది కానీ చదివింది కానీ అర్థం కాకపోతే ఆ పర్టికులర్ కంటెంట్నే 5-6 టైమ్స్ రిపీటెడ్గా వినడానికి ట్రై చేయండి, చదవడానికి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు అదే విధంగా రైటింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకు మేడం? ఎందుకంటే మీరు అవుట్పుట్ యాక్టివిటీ, ప్రొడక్షన్ యాక్టివిటీ చెయ్యకపోతే మీరు ఎంత చదివినా మర్చిపోతారనమాట. ఓకే, ఏదైతే కొత్త పదం నేర్చుకున్నా అది మర్చిపోతారు, మీకు గుర్తుండదు, ఎందుకంటే మీరు అది వాడట్లేదు, అంతే కదా. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు వాడకపోతే ఏమవుతుంది, పాడైపోతుంది, బూజు పట్టేస్తుంది, రైట్? అలాగే మన బ్రెయిన్ కూడా, మనం ఇప్పుడు మొత్తం అంతా స్టోర్ చేసుకున్నా కానీ అది అలాగా ఎరేజ్ అయిపోతూ ఉంటుంది మెమరీ అనేది. దాన్ని మీరు యాక్టివేట్ చెయ్యాలి, స్విచ్ ఆన్లో ఉంచాలి అంటే మీరు రాయడాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రాస్తూ మీరు ఆ పదాలు అనేవి వాడడం అనేది నేర్చుకుంటారనమాట. ఆ తర్వాత ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళకి స్పీకింగ్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, ఎందుకంటే మీరు రాసేటప్పుడు మీకు ఆలోచించడానికి టైం ఉంటుంది, మాట్లాడేటప్పుడు తక్కువ టైం ఉంటుంది రెస్పాండ్ అవ్వడానికి, రైట్? సో మీరు ముందుగానే రాసుకున్నారనుకోండి అసలు ఏం చెప్పాలనుకున్నారో, అప్పుడు మీకు మాట్లాడడం చాలా ఈజీ అవుతుంది కదా. సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ లిజనింగ్ అండ్ రీడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, నెక్స్ట్ స్పీకింగ్ అండ్ రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నాకు ఇంకో ఇంగ్లీష్ ఛానల్ అయితే ఉంది, మీకు ఒకవేళ వీడియోస్ అన్నీ ఇంగ్లీష్లో కావాలనుకుంటే మీరు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు. ఓకే, అందులో కూడా నేను కంటెంట్ అనేది ఇంగ్లీష్ మీదనే పెడుతూ ఉంటాను. లాస్ట్ అండ్ ఫైనల్గా 4th స్టెప్, నేను చెప్పబోయే 4th స్టెప్ ఏంటంటే లాంగ్వేజ్ కాంపిటెన్స్ అంటే ఏంటి? లాంగ్వేజ్ కాంపిటెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక భాషను నేర్చుకున్నారు కదా, ఆ భాషని మీరు ఎంత మెరుగ్గా ఉపయోగించుకోగలుగుతున్నారు అన్నదే లాంగ్వేజ్ కాంపిటెన్స్ అన్నమాట. ఓకేనా, తెలుగులో దీన్నే మనం భాషా సామర్థ్యం అంటూ ఉంటామన్నమాట. ఇప్పుడు మనం ఒక భాష నేర్చుకోవడానికి ఇన్ని స్టెప్స్ అయితే చేసాం కదా, మరి ఆ భాషని నిజంగా మనము సామర్థ్యంతో ఉపయోగించగలుగుతున్నామా అన్నది మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లాస్ట్ స్టెప్ రీచ్ అవ్వకపోతే మనం ఎంత శ్రమ పడినా వృధా, రైట్? ఇప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, అది మన టార్గెట్ ఈ సంవత్సరంలో. సో ఇప్పుడు మీరు ఫస్ట్ 3 స్టెప్స్ ఎంత ఎఫెక్టివ్గా అయితే రోజు చేస్తారో అంత ఎక్కువ, అంత మంచి రిజల్ట్స్ మీకైతే
దొరుకుతాయి అన్నమాట. లాంగ్వేజ్ కాంపిటెన్స్, మీరు గనక ఒక భాషలో సామర్థ్యం కలిగి ఉండాలి అంటే మీకు గ్రామర్ అనేది టచ్ ఉండాలి, మాట్లాడడం ఫ్లూయెంట్గా మాట్లాడడం అనేది రావాలి, భాషలో పదాలను ఏ టైంలో ఎక్కడ మాట్లాడాలి అన్నది తెలిసి ఉండాలి. ఓవరాల్గా మీరు బేసిక్ నుండి ఒక ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ స్పీకర్ వరకు అయినా వచ్చి ఉండాలి. ఓకేనా? అది కనుక మీరు అచీవ్ అవ్వగలిగితే మీకు ఇంకా ఇంగ్లీష్ అనేది వచ్చినట్టే. ఓకే, సో ఇవన్నమాట నేను మీకు చెప్పాలనుకున్న 4 స్టెప్స్. మొదటిగా మీరు ఏం చేయాలి, మీ బ్రెయిన్కి మీరు పదును పెడుతూ ఉండాలి అండ్ మోటివేటెడ్గా ఉండాలి. ఇంకొక విషయం చెప్తున్నాను, యూ ఆర్ యువర్ బెస్ట్ మోటివేటర్. మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకున్నంతగా ఎవ్వరూ మీకు మోటివేషన్ ఇవ్వలేరు. సెకండ్ స్టెప్ ఏంటంటే ఒక టైం ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవాలి అండ్ గోల్స్ అనేవి ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీ స్కిల్స్ని LRWS లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ని మెరుగుపరుచుకోవాలి. ఫోర్త్ వచ్చేసి మీరు ఈ భాషలో సామర్థ్యం సంపాదించగలగాలి. ఓకే, ఇవన్నమాట నేను మీకు ఈ సంవత్సరంలో మీరు కనుక ఇంగ్లీష్ నేను ఖచ్చితంగా మాట్లాడాలి అనుకుంటే ఇచ్చే 4 స్టెప్స్ ఇవన్నమాట. ఓకే, ఈ 4 స్టెప్స్ మీరు ఎలా అచీవ్ చేయాలన్నది నేను ఫర్దర్ వీడియోస్లో కంపల్సరీగా చెప్తాను. ఈ వీడియోకైతే ఇంతే. మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది నాకైతే కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ టాపిక్ మీద అయితే వీడియో కావాలో అది కూడా కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అందరి క్వశ్చన్స్కి వీడియో రూపంలో ఆన్సర్స్ ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాను. ఒకవేళ మీది ఇంకా ఇవ్వనట్టయితే ఖచ్చితంగా మీది కూడా నేను ఆన్సర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మళ్ళీ వచ్చే వీడియోలో మంచి కాన్సెప్ట్తో కలుస్తాను.